నమస్తే భారత్, నేను సాయి. ప్రవాస భారతీయులను ఉద్దేశించి రూపొందించిన కార్యక్రమమే ఈ నమస్తే భారత్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, విశ్లేషకులు, ప్రముఖుల అంతరంగాన్ని ప్రవాస భారతీయులతో పంచుకుని ఏర్పాటు చేసింది భారత్ టుడే. ఇవాల్టి మన అతిథి రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు. నమస్కారం శ్రీనివాసరావు గారు, చర్చకు స్వాగతం. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భవించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఉద్యమం సాగిన తీరుతెన్నులు, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నవారు, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే అనేక అంశాల్లో తెలంగాణ ప్రజలు ముందడుగు వేస్తారని భావించిన వాళ్ళు ఈరోజు విజయోత్సాహంతో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నారు. మరొక వైపు తెలంగాణ ఆవిర్భావాన్ని వ్యతిరేకించిన వారు, తెలంగాణ కావాలి అని కోరుకోని వారు, తెలంగాణను వ్యతిరేకించిన వారు, సమైక్యవాదాన్ని వినిపించిన వారు ఇది ఒక చేదు జ్ఞాపకంగా భావిస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ప్రజలంతా ఒకటే, తెలుగు జాతి ఒకటే అనే ఒక నినాదాన్ని ఈ సందర్భంగా మనం అందించాల్సిన అవసరం ఉంది. మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమంగా తెలంగాణ ఉద్యమాన్ని మనం విభజించి చూసినట్లయితే తొలిదశ ఉద్యమం విషాదంతో ముగిసింది, తెలంగాణ సిద్ధించకుండానే ఆగిపోయిన పరిస్థితి. కానీ మలిదశ ఉద్యమం విజయ తీరాలకు చేర్చింది. తెలంగాణ ప్రజలు లేదా తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకిచ్చి తెలంగాణను సిద్ధించుకున్న పరిస్థితి. అయితే ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారిగా లోటు బడ్జెట్తో నిధులేమీ లేకుండా రోడ్డుపైన నిల్చున్న పరిస్థితిలో ఉందని రాజకీయ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కలిసి ఎలాంటి ముందడుగు వేయాలి, ఎటువంటి సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అంశాల గురించి రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు చెబితేనే అది సమంజసంగా ఉంటుంది. అందుకోసమే ఈరోజు నమస్తే భారత్లో వారే మన అతిథి. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ఒక రాజకీయ విశ్లేషకులుగా విశేష అనుభవం మీకుంది. ఒక సీనియర్ పాత్రికేయులుగా అనేక అంశాలని, అనేక ఉద్యమాల్ని, రాజకీయ పార్టీల తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు మీరు విశ్లేషిస్తూ వస్తున్నారు. ఒక తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రాంత ప్రజలకు ఇదొక ఆకాంక్ష, ఇదొక లక్ష్యం, ఇదొక విజయం. తెలంగాణ అనేది ఇంకో ప్రాంత ప్రజలకి ఈ తెలంగాణ సిద్ధించడం వల్లనే సమస్యలు వచ్చాయన్న ఒక భావన కూడా సీరియస్గానే ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఒకటి, ఇది శుభ సందర్భం కాబట్టి మంచిగా చక్కగా అందరికీ యావత్ తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు చెప్పడం మన ధర్మం. 1947, అలానే 1956, 52 కూడా ఒకటి ఉంది మధ్యలో, అలానే ఇవాళ 2014, ఇవన్నీ ఒక చారిత్రక ఘట్టాలకి పనికొచ్చే సంవత్సరాలు ఇవన్నీ. 47లో మనకు స్వాతంత్రం వచ్చిందండి. అప్పుడు నాకు 2 ఏళ్ళు. ఏం జరుగుతుందనేది నాకేం తెలియదు. 1952 వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. మద్రాసు నుంచి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 56లో తెలంగాణ హైదరాబాద్ స్టేట్తో కలిసి తెలుగు ప్రాంతాలని కలిపి ఆంధ్రప్రదేశ్ అనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అది. మొత్తం యావత్ స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిది. తర్వాత కర్ణాటక వచ్చిందనుకోండి. తర్వాత అలా ఆ విధంగా భాషా ప్రాతిపదిక కలిగినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్షర క్రమంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఉండేది మొత్తం అన్ని రాష్ట్రాలు. ఆ విధంగా జరుగుతున్న దాంట్లో మళ్ళీ 1969లో ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 69లో వచ్చినప్పటికీ ఆ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష అనేది యాక్చువల్గా 1956 నుంచే ఉంది. చరిత్ర తెలిసిన ప్రతి వాడికి అది తెలుస్తుంది. 56 నుంచే తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు వాళ్ళు అప్పట్లో అణగారినట్టుగా ఉండిపోయిన కాంక్ష 69కి వచ్చేసరికి బయటకు వచ్చింది. అయితే అది 56లో ఏర్పడడం కూడా ఒక ఒప్పందం ద్వారా అయిపోయింది. వాళ్ళు కూడా అప్పటికి పూర్తిగా అంత తెలియని స్థితిలో జరిగినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే బాల్య వివాహం లాంటిది, ఏదో పెద్దలు చేసినటువంటి పెళ్లి. ఆ తర్వాత క్రమక్రమంగా అది ఆకాంక్ష ప్రబలటం, 69 కల్లా ఒక ఉద్యమ స్వరూపాన్ని సంతరించుకోవటం, ఆ ఉద్యమం మీరు ఇంకా కన్నట్టుగా ఒక విషాదాంతంగా ముగియటం, దానికి రాజకీయాల ప్రమేయం తోడ్పడటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. తర్వాత 1969 ఉద్యమం ఎప్పుడైతే ఆ విధంగా ముగిసిందో, ఈ సమైక్య రాష్ట్రంగా ఉంచాలనుకున్న వాళ్ళు లేదా సమైక్య రాష్ట్రాన్ని సమర్థించే వాళ్ళకి ఒక పట్టు చిక్కింది. ఈ ఉద్యమాల్ని అణిచివేయడం పెద్ద కష్టమేమీ కాదు, దీన్ని రాజకీయపరమైనటువంటి ద్వారానే మనం దీనికి సొల్యూషన్ కనుక్కోవచ్చు అనే ఒక ధైర్యం కూడా వాళ్ళకి చిక్కింది. ఎవరైనా ఉద్యమం చేసిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే చాలు వాళ్ళు చల్లబడిపోతారు అనే ఒక రకమైనటువంటి అభిప్రాయం కూడా ఆ రకంగా రావడానికి కారణమైంది. ఆ తర్వాత క్రమక్రమంగా అనేక రకాలు జరిగిన ప్రతిసారి కూడా ఇది రాజకీయ కోణం నుంచి అందరూ చుట్టం మొదలుపెట్టారు.
దీన్ని ఏదో విధంగా సర్దుబాటు చేయొచ్చు అనుకున్నారు, కానీ కింద నుంచి రగులుతున్నటువంటి దాన్ని ఎవరు గమనించలేకపోయినారు. 1969కి 2014 అంటే 2001-2లో మళ్ళీ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి వచ్చినటువంటి ఉద్యమం ఆయన ఏం చేశారంటే, మొదటి దాంట్లో జరిగిన తప్పులు ఏమిటి, మంచిదే, ఉద్దేశం మంచిదే, లక్ష్యం మంచిదే, గురి మంచిదే, కానీ వెడుతున్న దారి ఏమిటి, గమ్యం గొప్పదే కానీ మార్గం మంచిది కాదనుకోండి. కాబట్టి ఆయన కేసీఆర్ గారు అనండి, లేకపోతే ఉద్యమ నిర్మాతలు అనండి, వాడు సారథ్యం వహించిన వాడు కానీ ఒక రకమైనటువంటి ఒక మార్పు తీసుకొచ్చారు. ఉద్యమం సుదీర్ఘంగా సాగినా పర్వాలేదు, కానీ ఎక్కడ హింసాత్మకంగా పోకూడదు అనేది మొట్టమొదటి నిర్ణయం. అలా అని చెప్పి ఎక్కడా జరగలేదని కానీ 100% ఇది శాంతియుతంగా జరిగిందని కానీ చెప్పడానికి లేదు. కానీ వాళ్ళు ఆ విధంగా పెట్టుకున్నారు, ఒక మార్గనిర్దేశనం స్వయంగా చేసుకున్నట్టుగా కేసీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అప్పటికి ఇప్పటికి తేడా ఆ విధంగా కొంత జరిగింది. జరగటం వల్ల ఏంటంటే అది నెమ్మదిగా జనంలోకి వెళ్ళింది. అంటే సకల జనులు, ఒక రాజకీయాలే కాదు, విద్యార్థులు, కవులు, రచయితలు, మొత్తం గ్రామస్థాయి నుంచి కూడా వచ్చింది. తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, తెలంగాణ వల్ల ఏం లాభం అంటే కదా అనే లెక్కలు వేసుకోవడానికి బదులు తెలంగాణ వచ్చి తీరాలి, తెలంగాణ సాధించుకొని తీరాలి అనే ఒక నమ్మకం ప్రబలింది. వస్తే లాభం ఏంటి అనుకుంటే మళ్ళీ ఈ రకమైనటువంటి ఆ లాభాలు ముందే చూపెట్టేవాళ్ళు, ఉద్యమం ఎటుకు కాకుండా అయిపోయేది. అలా కాకుండా ఆ లక్ష్యం పట్లనే గురి పెరిగేలా కూడా జాగ్రత్త పడ్డారు ఈసారి. అందువల్లనే బహుశా నేను అనుకోవటం తెలంగాణ కళ సాకారం అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, తెలంగాణ కళ సాకారం అవ్వడానికి రాజకీయ పార్టీలు ముందుండి నడవడం కూడా ఒక కారణమైతే, అదే రాజకీయ పార్టీలు అడ్డుకోవడం కూడా మనం చూసాం ఆ ఉద్యమ సమయంలో. ముఖ్యంగా కొంతమంది నాయకులు వీసాల గురించి మాట్లాడడం, హైదరాబాద్కి రావాలంటే, కొంతమంది అసలు నేను నిధులు కూడా ఇవ్వను అని చెప్పడం. అట్లాంటి సందర్భాల్లో ఇక్కడి సమాజంలో ఎటువంటి ఒక ప్రతికూలత వచ్చింది, ఆ వ్యాఖ్యలకు ప్రతిస్పందనే ఒక ఉద్యమంగా మలిచే ప్రక్రియ అనుకోవచ్చా అండి? రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయమే చేస్తారు, అది వాళ్ళకు వృత్తి ప్రవృత్తి కూడా. అందువల్ల వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా ఎలా చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది, ఎలా చేస్తే మనం అధికారంలో ఉంటాం, ఎలా చేస్తే మనం అధికారంలోకి వస్తాం, ఇదే వాళ్ళ ధ్యాసగా ఉంటుంది. వాళ్ళ ధ్యాస కూడా అదే, అధికారమే. కాబట్టి రాజకీయ నాయకులు చెప్పే మాటలన్నీ సీరియస్గా తీసుకోకర్లేదు. కానీ ప్రజలు అలా ఉండరు, ప్రజల ఆలోచన బయటికి కనబడదు. రాజకీయ నాయకుల స్టేట్మెంట్ లాగా వాళ్ళ స్టేట్మెంట్ ఏ రోజుకు ఆ రోజు వేసే మీడియా లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు 5 ఏళ్ళు ఆగుతారు. వాళ్ళకి అవకాశం ఒకటే, ఓటు అనే ఒకే ఒక అధికారం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి అప్పటిదాకా చూసి అప్పుడే దాన్ని ప్రవేశపెడతారు. మీరు చూడండి, 1969లో తెలంగాణ ప్రజాసమితి TPS అనేవాడు, పాలగుర్తు అనుకుంటాను, దాన్ని పెట్టినప్పుడు కూడా ఈ రకమైనటువంటి లేదు. కానీ అప్పుడు ఏం జరిగింది, ఒక్క తెలంగాణలో 11 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు. అంటే పూర్తిగా తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ పట్ల, తెలంగాణ భావన పట్ల ఒకే తాటి మీద ఉన్నట్టు ప్రూవ్ అయిపోయిన తర్వాతనే ఢిల్లీలో వాళ్ళకు కూడా కళ్ళు తెరిపిల్లి పడ్డాయి అప్పుడు. కానీ అయినా కూడా కళ్ళు తెరిపిల్లి పడ్డా కూడా రాజకీయంగా దీనికి సొల్యూషన్ కనుక్కోవచ్చు అనే ధైర్యం వాళ్ళ దగ్గర ఉంది. అధికారం ఉన్నప్పుడు ఇలాంటి పనులే చేయిస్తుంది. అధికారం ఆలోచన కంటే కూడా అధికారాన్ని నిలబెట్టుకునే ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందువల్ల కొంత దానికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ కూడా కొంతమంది రాజకీయ నాయకులు సహకరించారు. ఆ రాజకీయ నాయకులు అలా సహకరించి మొదటి ఉద్యమం అలా నీరు కారిపోయిన తర్వాత ప్రజల్లో కూడా ఒక రకమైన నిర్వేదం వచ్చింది. మనం ఎన్ని చేసినా కూడా రాజకీయ నాయకులు చివరికి ఏదో ఒకటి చేస్తారు అనే ఒక అపప్రద వచ్చింది. ఆ అపోహ వల్ల ఉద్యమం పట్ల కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్త భావం వచ్చింది. అందువల్లనే ఇంత సుదీర్ఘకాలం, ఒక పుష్కకాలం పైగా ఈ ఉద్యమం నడవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి కూడా అదే కారణం. అలా కాకుండా రాజకీయ నాయకత్వం విశ్వాసం కనుక వాళ్ళు ప్రజల్లో కనుక కుదుర్చుకునేలా చేయడానికి ఇంత టైం పట్టింది. కేసీఆర్ గారు 2సారి పెట్టిన తర్వాత ప్రతిసారి అడుగుతున్న మొట్టమొదటి మాట, మళ్ళీ మీకు ఏదైనా అవకాశం వస్తే మీరు రాజీ పడిపోతారు, మళ్ళీ ఉద్యమం పోతుంది కదా అనే మాటలే ఆ రోజుల్లో, తొలి రోజుల్లో వినబడ్డ మాటలు అవే. కాబట్టి ఆయన ఆ విశ్వాసాన్ని పాదుకొల్పడానికి రకరకాల ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ చేసి అన్నీ కలగట్టుకొని ఒక వంట మంచిగా చక్కగా రుచికరంగా తయారు కావాలంటే అన్ని రకాల సామాగ్రి దాంట్లో ఉన్నప్పుడే అవుతుంది. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా ఫలితం రాదు. అలానే ఉద్యమాలు కూడా, ఒక ఉద్యమం ఫలించి ఫలితం సిద్ధించింది అంటే ఆ ఉద్యమంలో పడ్డ రాజకీయ నాయకులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, సామాన్య జనం అందరూ ఏకమై వాళ్ళ పాత్రలను నిర్వర్తిస్తేనే ఇలాంటి ఫలితం వస్తుంది. ఓకే, అయితే ఒకసారి మళ్ళీ 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావము, అంతకుముందు ఉద్యమ సంఘాలు తెలంగాణ కావాలని కోరుకోవడం దగ్గర నుంచి 2013లో
సిడబ్ల్యూసి ప్రకటన వరకు ఈ మధ్యకాలంలో 2009లో కేసీఆర్ నిరాహార దీక్షకు పూనుకోవడమే ఈ ఉద్యమం మళ్ళీ పీక్స్లోకి వెళ్ళడానికి కారణంగా మనం భావించవచ్చు. అదే ఒక కీలక ఘట్టంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుందా? అది ఒక రకంగా ప్రతి సందర్భం నుండి ఉద్యమం ఒక మలుపు తీరడానికి కొన్ని సంఘటనలు దోహదం చేస్తాయి, దాని సందేహం లేదు. అప్పుడు మన ప్రకాశం పంతులు గారు, జలియన్ వాలాబాగు, ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ వాళ్ళకి ఆ తుపాకీ కాల్చండిరా అని చెప్పి ఆయన రొమ్ము చూపెట్టిన సందర్భం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అప్పటిదాకా కాస్త నిద్రాణ దశలోకి పోతున్న ఉద్యమాలని మళ్ళీ కాస్త ప్రేరణ కలిగిస్తాయి, దాంట్లో సందేహం లేదు. అలానే కేసీఆర్ గారి నిరాహార దీక్ష, ఆ నిరాహార దీక్ష మీద వచ్చిన నీలాపనందాలు బహుశా అనుకోవటం ఆయన దేని మీద వచ్చిండవు, రకరకాల మాటలు పడే తట్టుకొని నిలబడ్డాడేమనుకుంటున్నాను. అది దొంగ నిరాహార దీక్ష అని కూడా మాట అన్నవాళ్ళు ఉన్నారు. కానీ రకరకాల ఛానల్స్ ద్వారా తెప్పించుకున్న సమాచారాన్ని క్రోడీకరించుకుంటారు ఢిల్లీ వాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరో మనం మామూలుగా రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు, ఆ రోజుల్లో పత్రికల్లో కూడా వచ్చింది, ఆయన ఒక టైం బాంబ్ మీద కూర్చున్నారు, అది ఎప్పుడన్నా పేరొచ్చు, అది ఎక్స్ప్లోడ్ అయిందంటే తెలంగాణను పట్టుకోవడం కష్టం అని చెప్పి ఢిల్లీకి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఒక సందర్భంలో కొన్ని సంఘటనలు దానికి కాస్త ఉత్ప్రేరకాలుగా తయారవుతాయండి, దాంట్లో సందేహం లేదు. ఓకే, మనం కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి చర్చలు, ముఖ్యంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేసిన పరిస్థితి, ఉద్యోగులు సహాయ నిరాకరణ, ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వానికి మేము సహకరించామని చెప్పిన పరిస్థితిని చూసాం. ఆ తర్వాత సకల జనుల సమ్మె జరిగింది, మిలియన్ మార్చ్ జరిగింది, ఇటువంటి అనేక ఉద్యమ రూపాంతరాలు, రోడ్లపైన వంటవార్పు జరిగింది, ఇటువంటి అనేక ఉద్యమ రూపాంతరాలు జరుగుతున్న టైంలో మీరు కూడా ఇలాగే ఒక ఛానల్ వేదికగా మనం చర్చించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ని తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా లాభం లేదు అని ప్రేరేపించిన అంశంగా మనం దేన్ని చూడాలి? తెలంగాణ ప్రజల ఆకాంక్షనే బలమైందా, లేకపోతే రాజకీయ ప్రయోజనాలే బలమైనవా ఏంటి? ఒకటండి, నేను మొదటే చెప్పాను, రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు, ఏదో ఒక స్వలాభం లేకుండా వాళ్ళు ఏ పని చేయరు. కాబట్టి తెలంగాణ ఇవ్వటం వల్ల లాభమా, ఇవ్వకపోవటం వల్ల లాభమా, ఈ లాభ నష్టాల శాతాలు ఎప్పటికప్పుడు గుణించుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఏ పార్టీ ఉన్నా సరే కేంద్రంలో వాళ్ళు ఒకటి ఇచ్చేటప్పుడు దీనివల్ల మనకేమిటి లాభం అనే ఆలోచించకుండా ఎవరు చేయరు. ఏదో ప్రజలు ఆందోళన చేసేస్తారు, వాళ్ళని కనుక్కుందాం అన్న పద్ధతిలో పోరండి. వాళ్ళకి అప్పుడు అర్థమైన పరిస్థితి ఏంటంటే, ఆ రోజుల్లో తెలంగాణ ఇవ్వటం వల్ల ఇటు తెలంగాణలో ఆ సానుభూతి పవనాలు వీచి మనకు కొంత అనుకూలంగా ఉంటుంది వాతావరణం అని చెప్పి అనుకుని ఉండొచ్చు. అటుపక్క ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు. ఈ రకరకాలు ఈ రాజకీయాలు అలానే నడుస్తాయి. అది కూడా బహుశా కండిషన్ పెట్టారేమో, ఇవన్నీ బయటకు వస్తాయి. చరిత్రలో ఏంటంటే కొన్ని మరుగుపడిపోతాయి. ఇప్పుడు వెనకటి చరిత్రని వాళ్ళు తవ్వి తీస్తున్నారు చూసారా, స్వాతంత్రోద్యమ కాలంలో జరిగిన ఈ గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇవాళ కాబట్టి 25 ఏళ్ల తర్వాత బయటకు వస్తాయి. అప్పుడు టీఆర్ఎస్ని విలీనం చేస్తేనే మీకు తెలంగాణ ఇస్తామని కండిషన్లు పెట్టారని కూడా వార్తలు ఉన్నాయి. కాబట్టి ఆయన సమయానుకూలంగా ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ మామూలుగా ఆయన కూడా రాజకీయం వేస్తే కదా చేశారని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కూడా అక్కడ తెలంగాణ రావడం అనేది ముఖ్యం, కానీ తెలంగాణ ఎలా వచ్చింది, ఎలా తెచ్చారనేది ముఖ్యం కాదు. చివరికి అల్టిమేట్గా అక్కడ ఇచ్చిన వాళ్ళు దెబ్బతిన్నా తెచ్చిన వాళ్ళకి మాత్రం ప్రాఫిట్ ఖచ్చితంగా లభించిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మరొక అంశం, ముఖ్యంగా తెలంగాణ సంబంధించి తెలంగాణ ఇస్తున్నట్టు జూలై 30వ తారీఖున 2013లో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత సమైక్య ఉద్యమాన్ని అలాగే కొనసాగిస్తున్న పరిస్థితి. నిర్ణయం తీసుకోకముందు 2009లో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కూడా సమైక్య ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు శ్రీకృష్ణ కమిటీ, ఈ కాలయాపన తర్వాత 13లో ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా సమైక్యవాదాన్ని ఎత్తుకోవడం వల్ల పునర్విభజన చట్టంలో లోపాలు ఉన్న పరిస్థితి, పునర్విభజన చట్టంలో తమకు కావాల్సిన న్యాయాన్ని అడగకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది నిజమేనా? ఒకటండి, ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి చెడులు అనేవి ఎప్పుడు ఉంటాయి. ఆ నిర్ణయం వల్ల మంచి ఎక్కువ చెడు తక్కువ అనేది ముఖ్యం, కానీ అసలు మంచి చెడులు లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేరు. ఎక్కడైనా సరే ఏ సందర్భంలో మేము ఒక నిర్ణయం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దానివల్ల పర్యవసానాలు. కాబట్టి తెలంగాణ ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిందా లేదా అనేది అదొక సమస్య. కానీ తెలంగాణ వాళ్ళ భావోద్రేకానికి సంబంధించినటువంటి ఒక సమస్య పరిష్కారం అయిపోయింది. ఇది మంచి.
ఇక విభజన ప్రక్రియ జరిగిన తీరా దాని మీద రకరకాల అనుమానాలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ రాజకీయమే పైచేయిగా కనపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఈ రకమైనటువంటి అవశేషాలు ఉంటాయి. భారతదేశాన్ని విభజించారు. విభజిస్తూ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ పాకిస్తాన్ని సృష్టించారు. మంచిగా చెడా అంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్ ఏర్పడటం కంటే కూడా భారతదేశ విభజన కంటే కూడా భారతదేశానికి స్వాతంత్రం రావడం ముఖ్యం అనుకున్నారు ఆ రోజుల్లో. మంచి చెడులు అలా ఉంటాయన్నమాట. మంచిదే కదా, ఒక చెడు ఉండొచ్చు కానీ మంచి ఎక్కువ ఉంది కనుక దాని నిర్ణయాన్ని హర్షించడం. అలానే తెలంగాణ విషయంలో తెలంగాణ ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి ఫలితం వచ్చింది. ఆ ఫలితాన్ని ఇవ్వటంలో, ఆ నిర్ణయం తీసుకోవడంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఎప్పుడు కూడా అది తప్పదు. అది ఒకడికి చేతిలోంచి తీసి ఇస్తున్నారంటే ఇంకొకటికి చేతిలోంచి లాక్కోవటం జరుగుతుంది, లేకపోతే అతన్ని తక్కువ పెట్టడం జరుగుతుంది. ఇద్దరి సరిసమానంగా చేయటం అనేది, సమాన న్యాయం అనేది ఊరికే పైకి చెప్పే కబుర్లే కానీ జరగదు. అది అదే జరిగింది. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే ఈ నిర్ణయం వల్ల మంచి ఎక్కువ జరిగిందా చెడు ఎక్కువ జరిగిందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ముందు ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది కాబట్టి అయితే ఒక అంశం ఏంటంటే తెలంగాణ నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఆ నిర్ణయంలోని మంచి చెడుల గురించి చర్చించి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి సమస్య ఉండకపోయేదేమో అనే ఒక అభిప్రాయం కూడా ఉంది సార్. మీరే ఇప్పుడు ఈ కొద్దిగా ఇవన్నీ ఏంటంటే ఈ పోస్ట్ మార్టం రైట్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే నిర్ణయం జరగకముందు మంచిదా ఒక మాట చెప్తారు, నిర్ణయం తీసుకోకూడదు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయించి వెనక్కి జరగకూడదు. నిర్ణయం తీసుకునే ముందు మీరు లక్ష ఆలోచించండి, మేనమేషాలు లెక్క పెట్టండి, లాభ నష్టాలు బేరీ చేసుకోండి, ఏదైనా చేయండి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో మంచి చెడుల గురించి ఆలోచిస్తూ పోతే ఈ నిర్ణయమే కాదు అది. కాబట్టి ఒక నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల ఒక పక్క తెలంగాణకి మేలు జరిగినా, ఆంధ్రప్రదేశ్కి కీడు జరిగినా, కొంత ఇబ్బంది జరిగినా కూడా దాన్ని సరిదిద్దే కార్యక్రమం ఏంటి చూడండి. మీ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఇవాళ ఎవరైతే ఉన్నారో ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎట్టుకో అధికారంలో లేరు, కానీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ఇబ్బందిగా ఉంది అని చెప్పి కనుక మీరు నిజంగా అనుకుంటుంటే నిజమే, దాంట్లో వీళ్ళు అనుకోవాల్సిన పని లేదు. నిజంగా అక్కడ ఆంధ్రప్రదేశ్కి జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది. ఇప్పుడు అదేదో పాత ప్రభుత్వాల మీద నెట్టేస్తూ కాలక్షేపం చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పనిసరిగా రెండు రాష్ట్రాలని రెండు కళలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా అందరూ భారతీయులండి. మీరు ఇంకా మొట్టమొదటి చెప్పినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఉంది, ఎవరండి తెలుగు మాట్లాడేవాళ్ళే కదా, ఏమైనా తేడా ఉంటుందా? మిగతా చోట్లకు పోతే భాషాపరమైనటువంటి ఇబ్బందులనే వస్తాయి. తమిళనాడులో పోతే వాళ్ళ భాష మన భాష వేరు, కానీ ఇక్కడ అలా కాదే, ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే భాష మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ సర్ది చెప్పడం చాలా తేలిక, అవగాహనకు రావడం కూడా చాలా తేలిక, సులభం. కాబట్టి బాధ్యత ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఈ రకంగా ఆలోచించాలి. చేస్తే ఇబ్బంది ఏముండదండి. ఇప్పుడు ఏముండదు, ఒక చోట నష్టం జరిగింది, ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఆ ఇబ్బందిని తొలగించడం అనేది అధికారంలో ఉన్నటువంటి బాధ్యత. ఆ పని చేస్తే రెండు రాష్ట్రాలు నేను అనుకోవటం ఏంటంటే చాలా అద్భుతంగా ముందు కాలంలో ఇన్స్పైట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా, రాజకీయాల బెడద వేధిస్తున్నప్పటికీ కూడా రెండు బాగుపడే అవకాశాలు ఎక్కువ అని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఆవిర్భావ ప్రకటన తర్వాత, తెలంగాణ ఇస్తున్నట్టుగా ప్రకటించిన తర్వాత, తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత కేసీఆర్ స్పష్టంగా చెప్పారు, ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి అని. మీరు మొదట స్టార్ట్ చేసిన మాటకి నాకు ఒకసారి మళ్ళీ ఆ క్వశ్చన్ అడగాలనిపించింది. కరెక్ట్ అండి. మొట్టమొదటి ఉద్యమ సంస్థ, ఇప్పుడు రాజకీయ పార్టీగా మారి తీరాలి. ఎందుకంటే రాజకీయ అధికారంతో మీరు చేయదలుచుకున్న పనులు చేస్తారు. ఇప్పుడు మీరు నేను ఏమి చేయలేం కదా, కూర్చొని మాట్లాడగలం, సలహాలు చెప్పగలం. కానీ అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగినటువంటి పరిస్థితి వడద ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తానండి. ఇవన్నీ నిర్ణయాలు అయిపోయి ఆయన అప్పటికి ఇంకా ఎన్నికలు కూడా అయినట్లేదు. మామూలుగా ప్రజలతో ముఖాముఖిలాగా విలేకరులతోటి అందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టారు హోటల్లో. అప్పుడు ఆయన బంగారు తెలంగాణ అంటే ఎలా ఉంటుంది, అప్పటికి ఇంకేం జరగలేదు, అయినా కూడా తెలంగాణ నిర్ణయం అయిపోయింది. అప్పుడు చెప్పిన మాటలు విన్నప్పుడు అది ఒక ఆయన ఫోన్లో బెజవాడ నుంచి పంపించాడు. నిజంగా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఆయన కంటున్న కళలు నేను వింటుంటే చూస్తుంటే ఇప్పుడు టీవీ తెర మీద ఉమ్మడి రాష్ట్రంలో కనుక ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు ఉన్నట్టయితే అసలు ఇవాళ రాష్ట్ర విభజన ప్రసక్తి వచ్చేదేది కాదేమో, విభజన గురించి జనం మాట్లాడుకునేవాడు కాదేమో. అంటే అంత అద్భుతంగా కొత్త రాష్ట్రం ఎలా ఉండబోతోంది
అనేది అంత ఆయన ఆవిష్కరణ చేశారన్నమాట. హృదయావిష్కరణ అంటారు చూసారా, అది విని ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఆయన SMS పంపించాడు. కాబట్టి ఏంటంటే నిజంగా రాజకీయ నాయకులు చెప్పినవన్నీ చేస్తారని నమ్మకం మీకు లేదు, నాకు లేదు. కానీ నిజంగా వాడు చెప్పిన దాంట్లో కొంత చేసినా కూడా అండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతా చేస్తే ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. ఓకే, అయితే రాజకీయాలు లేకుండా సమాజం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ నడవని పరిస్థితి. అయితే రాజకీయ పార్టీల స్వరూపం గురించే ఇప్పుడు ఉన్న చర్చ అంతా, ఇబ్బంది అంతా. ముఖ్యంగా ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు, ఉద్యమాన్ని నడిపించేటప్పుడు ఎంచుకున్న విలువలు, ఆదర్శాలు రాజకీయ పార్టీగా మారిన తర్వాత కొనసాగిస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఈ 2 సంవత్సరాల్లో? ఇప్పుడు స్థూలమైనటువంటి తేడా వస్తుందండి. ఉద్యమం అప్పుడు ఉద్యమాన్ని బతికించుకోవటం ఎట్లా అనేదే ఉంటుంది. ఉద్యమం ఎప్పటికప్పుడు కొడిగట్టిపోకుండా చూసుకోవటం ఎట్లా, ఉద్యమ లక్ష్యాన్ని సాధించడం ఎట్లా, ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. కానీ రాజకీయ అధికారం అలాంటిది కాదు. ఈ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవటం ఎట్లా, చెప్పిన 4 పనులు ఎలా చేయటం ఎట్లా, ఇలాంటి కొత్త ప్రశ్నలు వస్తాయి. బహుశా నేను అనుకోవటం అదే జరుగుతుంది అనుకుంటున్నాను. ఉద్యమ సంస్థకిను రాజకీయ పార్టీకి ఉన్నటువంటి స్థూలమైనటువంటి తేడా ఇది. ఓకే, సరే, ఒక విశ్లేషకుడిగా మీరు ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం. కన్ఫ్యూజన్ నుంచి క్లియర్ చేయాలి. కన్ఫ్యూజన్ కరెక్ట్గా చెప్పాలంటే కన్ఫ్యూజన్ కూడా లేదు, కాకపోతే ఒక అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ముఖ్యంగా విజయోత్సాహం ఒకవైపు ఉంది, ఒకవైపు ఇబ్బందుల్లో ఉన్నామనే ఒక బాధ ఉంది. ఈ ఇరు ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజకీయ పార్టీలే ఖచ్చితంగా వాళ్ళ మీదనే బాధ్యత కూడా ఉంటుంది. ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఒకటి, మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఏర్పడింది, అయిపోయింది. అది రాతి మీద గీత లాంటి సత్యం, నీటి మీద రాత కాదు. దాన్ని ఎవరు చెరపలేరు. కాబట్టి ఇప్పుడు ఆ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు వ్యవహరించాలి. ఇంకా ఏదో సాధిద్దాం, ఇంకో ఏదో చేద్దాం అని చెప్పి అనుకోకుండా ఎవరి అధికారం కోసం వాడు ప్రయత్నం చేయడం తప్పులేదు. ఇవాళ రాజకీయ పార్టీలు ఏదో విధంగా కింద పడ్డా పై చేయి అనిపించుకోవాలని చూస్తాయి. చేయండి, మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ పోండి. కానీ ఏది చేసినా కూడా అంతర్లీనంగా మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకి, అధికారంలో ఉన్న వాళ్ళకి, అధికారంలో లేని వాళ్ళకి, అధికారంలో లేని వాళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రజాస్వామ్యంలో ఎట్టగో ఉంటాయి. అది ఎంత దూరంలో ఉంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ మొత్తం మీద వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని జనం నమ్మితే వాళ్ళని కూడా మళ్ళీ ఎత్తుకెత్తుకుంటారు. కాబట్టి మీరు ఆ దృష్టిగా ప్రయత్నం చేయండి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు రాజకీయ అధికారాన్ని సాధించుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని లేనిపోని దురభిప్రాయాలు జనంలోకి పాకేలా చేసి జనాల మధ్య విభేదాలు సృష్టించడం మానేయండి. మీ రాజకీయాలతో విభేదాలు జనం ఎట్టగో అవస్థపడుతున్నారు. కనీసం జనాల్ని సంతోషంగా ఉంచే ఒక చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని ఏం తప్పట్టాల, అధికారం కోసం వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ క్రమంలో వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ఆ పొరపాట్లు కొత్త రాష్ట్రం మీద, 2 కొత్త రాష్ట్రాల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ భవిష్యత్తును దగ్గర పెట్టుకోండి. మీ భవిష్యత్తు మీకు ముఖ్యం, కానీ తెలుగు ప్రజల భవిష్యత్తు కూడా మీరు అంతే ముఖ్యం చేసుకోండి, అంతే ప్రధానం అనుకోండి అనేది నేను ఇచ్చే చిన్న సలహా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు శ్రీనివాసరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ముఖ్యంగా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. అయితే ఆ రాజకీయాలు ప్రజలకు మంచివా కాదా అనేది ప్రజలు ఎప్పటికప్పుడు జాగరూకతతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. విచక్షణలో, వివేకంతో రాజకీయ పార్టీల ఎత్తుగడలు, వ్యూహాల్లో చిక్కుకోకుండా ప్రయత్నించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలు ఇది ఇంతకు ముందు ఉద్యమంలో చూసిన చేదు వాస్తవాలని లేదా కష్ట నష్టాలని ఒకసారి బేరీజు వేసుకొని ఆ స్ఫూర్తిని కొనసాగించే దిశగా ప్రభుత్వాల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఇక్కడి సమాజంపై ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాము, నష్టపోయాము అని చెబుతున్న ప్రజలు కూడా జరిగింది జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి ప్రభుత్వాలపై తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణానికి ఎలా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అనే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేసేలా ప్రజలు కూడా జాగరూకతతో ఉండాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ నమస్తే భారత్ చర్చను ముగిద్దాం. ఇది వాటి నమస్తే భారత్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.